యాక్చువల్లీ అమెరికా వాంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఇన్ సిరియాలో ఇప్పుడు అమెరికాకి నచ్చిన గవర్నమెంట్ ఉన్నట్టుంది. సో వాళ్ళకి అక్కడ స్టేబుల్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెతన్యాహు ఇలా చేసేసరికి వీళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు చేస్తున్నారు. పక్క ఇజ్రాయెల్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలై ఫర్ అమెరికా. ఇటు పక్క సిరియాను కూడా వీళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. రీసెంట్ గా సిరియా హెడ్ ని కూడా కలిశారు, లైక్ సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు. సో వీళ్ళంతా ట్రంప్ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారు, రూబియో కావచ్చు వీళ్ళంతా. అండ్ ట్రంప్ వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ ఇస్ టోటల్లీ లైక్ ఇజ్రాయెల్ కి నెతన్యాహు మీద పీకల్లోతు కోపంగా అయితే ఉన్నారు. బట్ ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ తగ్గేటట్లేదు. ఐ థింక్ నెతన్యాహు కూడా లైక్ నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి ఓడిపోతారు అని చెప్పి అపోజిషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పి ఐ హావ్ రెడ్ కపుల్ ఆఫ్ న్యూస్. వీ నీడ్ టు సీ వెదర్ ఇట్ ఈస్ అ పొలిటికల్ గేమ్ ఆర్ ఎల్స్ నిజంగానే ఇజ్రాయెల్ దాని దేశ సార్వభౌమత్వాన్ని కానీ వాళ్ళ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఎథిక్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఎథిక్స్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఏ ప్రజలనైతే కాపాడాలనుకుంటున్నారో ఆ కమ్యూనిటీస్ కి సపోర్ట్ కింద ఇది చేస్తుందో లేదో వీ నీడ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ.